ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. ఏలైనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. మీలో చాలామంది మీ ప్రియమైన వారి రక్షణ కోసం ఖచ్చితంగా ప్రార్థిస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేని ఒక నిర్దిష్ట వ్యక్తి కోసం మనం నిరంతరం ప్రార్థిస్తూనే ఉన్నాము. దేవుడు మన జీవితాల్లోకి కొంతమంది వ్యక్తులు రావడానికి అనుమతిస్తాడు. తద్వారా వారి రక్షణ కొరకై మనము భారంతో ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కొలది వారి కోసం మనం ప్రార్థిస్తుంటాం. ఆ క్రమంలో యేసు వైపు మార్గం చూపేటప్పుడు అవసరమైన వాదనాలలోకి దిగుతూ ఉంటాము. అటువంటి వాదనాల కోసం మన ప్రార్థన సమయం మరియు చర్చ్ సహవాసాన్ని వృధా చేయకూడదు. ఆ పని చేసేది దేవుడే. దేవుడు సిలువపై అందరి కోసం మూల్యం చెల్లించాడు. వారి కోసం ప్రార్థించడం మన కర్తవ్యం. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి ప్రతిబింబించడం మరియు దేవుని వెలుగులోనికి చూపడం మన బాధ్యత. క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన నిన్ను వెలుగుగా చేసి ఉన్నాడు. కాంతి దాచబడదు. మీ కాంతిని ప్రకాశింపజేయండి మరియు ఆ కాంతి యొక్క మూలాన్ని ప్రజలను చూడనివ్వండి. ఆమెన్.